ఇగో అండగా ఉంటాం, మోడీ ప్రధానిగా ఉన్నంత కాలం భారత్కు సాయం చేస్తాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే మోడీ అనేటువంటి వ్యక్తి అమెరికా చేతిలో, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ. నిన్న ఒక వీడియో వచ్చింది, ఆ వీడియో చూపిస్తా. ఎవరైనా దాడి చేస్తే సాయంగా వస్తాం. మోడీ అందంగా దేవదూతలా ఉంటారు, కానీ గొప్ప కఠిన వాణిజ్య చర్చాకర్త. అబ్బబ్బబ్బబ్బ వాణిజ్య, అసలు ఆయన వాణిజ్య చర్చాకర్త అయితే ఈ దేశం ఆర్థిక సంక్షోభంలో ఎందుకు మునిగిపోతుంది? ఈ దేశం యొక్క రూపీ విలువ ఎట్లా పడిపోతుంది? దేశం ఆర్థిక సంక్షోభంలో ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఇంకొక కొన్ని రోజులు చూడండి, దేశం ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేయబడతా ఉంది బలవంతంగా, కేవలం మోడీ విధానాల వల్ల అనేది గుర్తుపెట్టుకోవాలి. సో హోర్ముజ్లో భారత నావికుల మృతిపై దిగ్భ్రాంతి. ఒకవేళ ఇక్కడ భారత నావికులకు సంబంధించినటువంటి నౌక పైన దాడి జరగడం, అమెరికా దాడి చేయడం, దానిలో మన నౌక సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోవడము జరిగింది. సో ఇందులో భాగంగా ఒకవేళ ఇరానే దాడి చేసింది అనుకోండి మన భారతీయ నౌక పైన, సో ఎంత రాద్ధాంతం చేస్తుంటే, ఇప్పుడు అమెరికా చేసింది కాబట్టి ఈ రాద్ధాంతం ఎవరు కూడా చేయట్లేదు, గుర్తుపెట్టుకోండి. అమెరికా దాడి చేసింది కాబట్టి మన భారత సైనికులు కానీ లేకపోతే మన భారతీయులు ఎవరు చనిపోయినా కానీ మాటలు ఉండవు. అదే ఒకవేళ ఇరాన్ దాడి చేసింది అనుకోండి, దాన్ని ఎంత రాద్ధాంతం చేసేవాళ్ళు. అంటే మన భారత ప్రధాని ఏ విధంగా అమెరికా చేతిలో కీలుబొమ్మగా ఉన్నాడో అర్థమవుతుంది కదా. సో భారత నావికుల భద్రత మాకు కీలకం అంటూ మోడీ చెప్తున్నారు. సంక్షోభాలు తలెత్తినా వాణిజ్యం ఆగొద్దు. G7 భారత్ గ్లోబల్ సౌత్ దేశాలతో ఇంపాక్ట్ వేదికను ఏర్పాటు చేయాలి. G7 సదస్సులో మోడీ భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచంలో 6వ వంతు జనాభా అభివృద్ధి చెందినట్టే వ్యాఖ్య. 4 దేశాల అధినేతలు EU నేతలతో భేటీలు అంటూ చూస్తాను. సో G7 సదస్సులో మోడీ అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ కరచాలం అంటూ చూస్తాను. సో ఇక్కడ మోడీ ఒకటి పేపర్ పట్టుకోండి కదా, చూడండి ఇక్కడ మోడీ ఒక పేపర్ పట్టుకోండి ఇక్కడ. సో దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో మీకు చూపిస్తా. ఇక్కడ చూడండి ఒకసారి. राष्ट्रपति जी, आपसे मिलकर के बहुत खुशी हो रही है और पिछले वर्ष हम वाशिंगटन में मिले थे, उसके बाद हमारे संबंधों में नई गति आई, रेड मार्क और कई विषयों में हम बहुत मिल करके आगे चल रहे हैं. Mr. President, it's a pleasure to meet you here in India. We had an extremely productive meeting in Washington last year, and since then we have given new speed and new energy to our relations, and we are working together. సో ఈ విధంగా ప్రధాని నరేంద్ర మోడీ జనరల్గా బహిరంగ సభలు అయితే ప్రాంప్టింగ్ వాడతారు. సో ఇప్పుడు బహిరంగ సభ కాదు కాబట్టి ఇప్పుడు ఆయన ఒక స్లిప్ పెట్టుకొని మాట్లాడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇది ఆయన యొక్క పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇక మోడీ అమెరికా చేతిలో కీలుబొమ్మ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది, ట్రంప్ చేతిలో కీలుబొమ్మ అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరైనా దాడి చేస్తే సహాయంగా వస్తాం, ఎవరు మన భారతదేశం పైన దాడి చేస్తే వస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. మరి పాకిస్తాన్ సంబంధించినటువంటి యుద్ధం విషయంలో ఎందుకు ట్రంప్ చెప్తే మోడీ అన్నాడు? మరి అప్పుడు ఎందుకు సాయంగా రాలేదు? అప్పుడు సాయంగా రావాలి కదా, ఎందుకు రాలేకపోయినారు? ఇవన్నీ ఉంటాయి. సో చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి, మోడీ వల్ల దేశానికి చాలా 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 పెద్ద ప్రమాదం పొంచి ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ మాట తప్పితే మళ్ళీ బాంబులు వేస్తాం, ఆ దేశం 47 ఏళ్లుగా మోసం చేస్తున్నది. ఒప్పందానికి ముందు ట్రంప్ వ్యాఖ్యలు. డీల్తో హోర్ముజ్పై ఇరాన్కు గుత్తాధిపత్యం. ట్రంప్ సర్కార్కు నిఘా విభాగం హెచ్చరిక. ఇరాన్ పునర్నిర్మాణ ప్యాకేజీకి $300 బిలియన్, అవన్నీ ప్రైవేట్ పెట్టుబడులే అంటూ చెప్తా ఉన్నారు. సో ఇది ఒక పరిస్థితి కనబడతా ఉంది.